హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే లైబ్రేరియన్ కోర్సుకి ప్రిపేర్ అవుతున్నారో ఏపీపీఎస్సి నుండి, మరి మనకు చాలా అంటే చాలా ఖాళీలతో నోటిఫికేషన్ అయితే ఉందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని 5,000 ప్రశ్నలతో మెగా టెస్ట్ సిరీస్ బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా, మొత్తం 5,000 ప్రశ్నలు ఉంటాయండి. ప్రతి టాపిక్ని కవర్ చేస్తూ ఇటీవల ఏపీపీఎస్సి విడుదల చేసినటువంటి నూతన సిలబస్ ఆధారంగా ఆల్మోస్ట్ 20 to 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత ఈ టెస్ట్ సిరీస్ అయితే రూపొందించడం జరిగిందండి. మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. కేవలం 499 రూపీస్కే 2 years వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే అందజేస్తున్నాము. ప్రతి టాపిక్ నుంచి దాదాపు 400 నుంచి 500 క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి అన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. ఒక్కో చాప్టర్కి సంబంధించి. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ అంటే టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ టైంలో మెగా గ్రాండ్ టెస్ట్లు కూడా మన యాప్ ద్వారా అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. మీ ఫ్రెండ్స్ కూడా తెలియని వారికి లైబ్రరీ కోర్స్ ఎవరైతే చేశారో అందరికీ కూడా షేర్ చేయండి. మరి ఏ విధంగా తీసుకోవాలి కోర్సు? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి 15 ఏళ్లుగా ఖాళీగా ఉన్న లైబ్రేరియన్ పోస్టులు అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా తెలియజేశారు. ఈ అప్డేట్ మనకి కర్నూలు జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. గ్రంథాలయ వ్యవస్థ పట్ల ప్రభుత్వం ఘోర వైఫల్యము, పోస్టుల భర్తీ చేయకుండా ఇన్ఛార్జీలతో కాలక్షేపము, గ్రంథ పాలకులు లేని గ్రంథాలయాలతో మరి విద్యారంగానికి వెన్నుముక్క విరిగినట్లే అంటూ ఇక్కడ తెలియజేశారు. ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్న లైబ్రేరియన్స్ నిరుద్యోగ జేఏసీ. గ్రంథాలయాల అభివృద్ధి లేదు కానీ చైర్మన్ల నియామకాలు అయితే చేసుకుంటారు అంటూ ఇక్కడ మరి ప్రభుత్వానికైతే చెప్పడం అయితే జరుగుతుంది. దాదాపుగా పబ్లిక్ లైబ్రరీస్లో దాదాపుగా 900కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయండి. 900కు పైగా ప్రతి జిల్లాలో మనకు పబ్లిక్ లైబ్రరీస్లో అయితే ఖాళీలు ఉన్నాయి. బిఎల్ఐసి, సిఎల్ఐసి, ఎంఎల్ఐసి చేసినటువంటి అభ్యర్థులకు మరి సువర్ణ అవకాశం. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి కోర్సులు చేసి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకి మొండి చేయే చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. దాదాపు 15 ఏళ్ళుగా నోటిఫికేషన్ లేదు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో మరి గురుకులాల్లో భారీగా ఖాళీలను భర్తీ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా జాబ్ క్యాలెండర్లో విడుదల చేయాలని అయితే కోరుతున్నారు ప్రతి ఒక్కరు. ఓకేనా, ఒకే జిల్లాలో కాదండి, ప్రతి జిల్లాలో కూడా మనకైతే ఖాళీలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయ వ్యవస్థ దుస్థితి, దానిపై ప్రభుత్వాల నిర్లక్ష్యము తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఒకవైపు విద్యా వ్యవస్థకు గ్రంథాలయం వెన్నుముక అని ప్రకటిస్తూనే మరోవైపు దాదాపు 15 సంవత్సరాలుగా వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయకపోవడం ప్రభుత్వాల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తుంది. కేవలం ఇన్ఛార్జీలతో నెట్టుకొస్తున్న ఈ వ్యవస్థ మరుగున పడిపోతుందని లైబ్రరీ సైన్స్ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి సి మహేంద్ర తీవ్రంగా మండిపడ్డారు. హోదాలు ఇస్తున్నారు, అభివృద్ధిని తుంగలో తొక్కుతున్నారు అంటూ తాజాగా ప్రభుత్వం గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది అంటూ ఇక్కడైతే మనకు తెలియజేశారు. మరి ఏం డిమాండ్ చేస్తున్నారు అభ్యర్థులంటే, కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గ్రంథాలయ ఆవశ్యకతను గుర్తించి వాటి అభివృద్ధికి తక్షణమే నిధులు కేటాయించాలని మరియు వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న లైబ్రేరియన్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని లైబ్రరీ సైన్స్ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేయడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ప్రభుత్వం కూడా ఇటీవల ప్రకటించింది ఖాళీల సంఖ్యని, ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది. మరి జాబ్ క్యాలెండర్లో ప్రకటిస్తే మాత్రం 15 సంవత్సరాల తర్వాత నిరుద్యోగ అభ్యర్థులకు మంచి అవకాశంగా అయితే ఉంటుంది. ఎవరైతే లాంగ్ టర్మ్లో మరి లైబ్రరీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి మన యాప్లో స్టేట్లోనే 2 తెలుగు స్టేట్స్లోనే ఫర్ ద ఫస్ట్ టైం టెస్ట్ సిరీస్ లైబ్రేరియన్ యాజ్ పర్ ద సిలబస్ లైబ్రేరియన్ కోర్సు టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం అయితే జరిగిందండి. చాలా తక్కువ కాస్ట్లోనే అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకొని ప్రతిరోజు ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మనము సిద్ధంగా ఉండవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల లైబ్రేరియన్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ లైబ్రేరియన్ ఉద్యోగాలకు కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. కాబట్టి ప్రిపేర్ అవ్వండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, వెంటనే పర్చేజ్ చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ.